వార్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఇక వార్ 2 మొదటి భాగంలో చెప్పుకున్నట్టుగా ఒకసారి క్రెడిట్స్ చెప్పుకుందాం. 2 గంటల 53 నిమిషాల నిడివితో వచ్చినటువంటి సినిమా. యూఏ 16+ సర్టిఫికేటు. 14 ఆగస్టు 2025 గురువారం రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, తర్వాత నిర్మాత రైటర్ వచ్చేసి ఆదిత్య చోప్రా, ప్రీతం చక్రవర్తి మ్యూజిక్, అమితాబ్ భట్టాచార్య పాటలు, అబ్బాస్ టైర్వాలా డైలాగ్ రైటర్ కాగా, హృతిక్ రోషన్ కబీర్ కబ్బూగా, తర్వాత ఏజెంట్ విక్రమ్ మరియు రఘు పాత్రలో ఎన్టీఆర్, అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ అని పడింది. తర్వాత కైరా అద్వానీ హీరోయిన్గా చేసినటువంటి ఈ సినిమాలో అశుతోష్ రాణా ఇంపార్టెంట్ పాత్రలో చేస్తే, అతన్ని ఫస్ట్ ఒక 5-6 దేశాలకు సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇతన్ని నియమించుకొని, ఎవరైతే రాళ్ళు ఉన్నాడో అతన్ని తమ ఏజెంట్గా నియమించుకొని హృతిక్ రోషన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఆయన అశుతోష్ రాణాని చంపితే మిమ్మల్ని నమ్ముతాము, మా యొక్క ఆపరేషన్ నువ్వు చేయాలి అంటే, ఇంకా దేశం కోసం నేను ప్రాణం ఇస్తానని అప్పటిదాకా కేఆర్ అద్వానీ అతని కూతురు అతనితో ఆమెతో డ్యాన్స్ చేస్తున్న అతను బయటకు వచ్చి వీళ్ళకు బందీగా దొరికిపోయి అతను చంపమని చెప్పి అంటాడు. మనకి ఈ సినిమా సింహాద్రి సీన్ గుర్తుకొస్తుంది. భానుచందర్ని బాధగా ఏ రకంగా అయితే ఎన్టీఆర్ అందులో చంపుతాడో, ఇందులో హృతిక్ రోషన్ బాధగా మన రైలు పట్టాల మీద కూర్చోబెట్టి చంపుతాడు. వద్దన్నగానే ఆయనే చంపమని అడుగుతారు అశుతోష్ రాణా. అయితే ఈ దృశ్యాన్ని వీడియోలో చూసిన కేఆర్ అద్వానీ పగబడుతుంది. రక్త రిలేషన్ ఉన్న వాళ్ళను టీంలో పెట్టనన్నా కూడా అనిల్ కపూర్, అందులో స్టార్ అనిల్ కపూర్ కూడా ఉన్నాడు. అతను అధికారి చీఫ్. సో అనిల్ కపూర్ ఒకప్పుడు నన్ను శభాష్ అని మెచ్చుకునేటువంటి ఈ సందర్భం గుర్తుకొచ్చింది. నన్ను గుడ్ అన్నాడు ఒకసారి పద్మాలయ స్టూడియోలో లాడ్లో షూటింగ్ అప్పుడు కలిసాము. సరే, అది పక్కన పెడితే ఇంకా ఈ అనిల్ కపూర్ కొంచెం క్లోజప్లో ఏజ్ బాగా కనబడింది. ఈ చీఫ్గా ఇతన్ని నియమించిన తర్వాత ఇంకొక ఏజెంట్ విక్రమ్ ఉన్నాడని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం, ఎన్టీఆర్ అని టైటిల్స్లో వేశారు. సో ఎన్టీఆర్ క్యారెక్టర్ని చంపడం బతికించడం అంటే ఎట్లా అంటే, పొడి చేసినా కూడా వీళ్ళిద్దరికి ఏం కాదు, మళ్ళీ ఇద్దరు బతుకుతారు, మళ్ళీ 9 నెలల తర్వాత అంటూ మళ్ళీ క్లైమాక్స్లో చూపించడం, మళ్ళీ క్లైమాక్స్లో బాబీ డియోల్ అంతే రెగ్యులర్గా బిజీ విలన్ అయినటువంటి బాబీ డియోల్ని మళ్ళీ ఎంటుకలో చూపించి ఇంకో చిన్న పాపను లీడ్గా తీసుకొని, ఆల్ఫా అంటే ఏంటంటే నెక్స్ట్ పార్ట్ ఆల్ఫాని అంటే వార్ 3 లాగా ఊహించుకొని ఒక సీక్వెల్కి ఇది ఇవ్వడము, ఇంటర్వ్యూలో వార్ 2 అని టైటిల్ తెలుగు ఆయన ఇంగ్లీష్ అండ్ హిందీలో వేయడము బాగుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఎగ్జాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ని పోలినటువంటి డబ్బింగ్, కాకపోతే ఎన్టీఆర్ చెప్పినట్టు మాత్రం అనిపించలేదు. ఎన్టీఆర్ చెప్పలేదు కానీ ఎన్టీఆర్ ప్రొనౌన్సియేషన్తో పక్కాగా సింక్ అయ్యే విధంగా డబ్బింగ్ క్వాలిటీ హిందీలో తీసుకున్నారు జాగ్రత్తని. హృతిక్ రోషన్ తనదైన ఏజ్ తగ్గట్టుగా ఒక 16-18 ఏళ్ళ అమ్మాయికి తండ్రిగా నటించాడు. సో అతనికి ఒక హీరోయిన్, ఆమె లవ్ ఎలా చనిపోయింది అనేది మనకు క్లుప్తంగా కట్ చేశారు. అది నిడివి ఎక్కువైంది కాబట్టి తీసేశారని అర్థమవుతుంది మనకి. సో అతనికి ఒక గతం నైనా అనే ఒక ఆమె చనిపోయి ఉంటుంది. సో ఇందులో మనకు అనిల్ కపూర్ ఏజెంటు రాకు పనిచేసినటువంటి ఒక అధికారి లుతేరగా ఇతను మన అశుతోష్ రాణా, ఆయన కూతురుగా కేఆర్ అద్వానీ ఉండగా, మళ్ళీ కేఆర్ అద్వానీ లవ్ సాంగ్స్లో అప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్టుగా పెద్దల సీను మనకు కేఆర్ అద్వానీ అందాలు మొత్తం ఆరబోసినటువంటి సందర్భం మనకి పాటలో కనబడుతుంది. లిప్లాక్ కూడా ఉంది అందులో. సో అది మనకు ట్రైలర్లో ఎంతవరకు చూపించారో పెడుతుంది అంతే చూపించడం ఇందులో మైనస్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీగానే 6 వారాల కిందనే వరుసగా థియేటర్లో చూసేశారు కాబట్టి అది కొంచెం నిడివి పెరిగింది తప్ప ఇంకా అంతకు మించి మనకు ఇందులో ప్రత్యేకంగా స్పెషల్గా ఈ భాగంలో ఏమీ లేకపోవడము అనేది మనకు పెద్దగా అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు మనకి. సో ఓవరాల్గా ఫైట్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇంకో డూప్ అన్నట్టుగా ఎన్టీఆర్ డబల్ అని చెప్పి టైటిల్ వేయడము సినిమాకు మైనస్ పాయింట్. అట్లా డబల్ అని వేస్తారా అంటే డబలే ఎక్కువ చేశాడు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా చేశాడు. తర్వాత అది టైటిల్స్లో మీరు ప్రముఖంగా ఎన్టీఆర్ డబుల్ అని కనబడుతుంది. అట్లాగే ఫైట్స్ అన్నీ కూడా గ్రాఫిక్స్లలో క్రియేట్ చేసిన ఫైట్స్ లాగా మనకు చాలా క్లారిటీగా మనకు తెలుస్తుంది. సో గ్రాఫిక్స్ పార్ట్ వచ్చినప్పటి నుంచి సినిమా మీద మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది మనకి. సో అట్లా కథ ప్రకారంగా తీసుకుంటే రావడం, కొట్టుకోవడం, మారడం, ఎన్టీఆర్ విలన్ అనేది ట్విస్ట్, మళ్ళీ రావడం కొట్టుకోవడం ఇదే వీళ్ళిద్దరి మధ్యనే. ఆ గ్రాఫిక్స్ కూడా ఏదో ఒక మంచు కొండలోనో ఎక్కడో ఉన్నట్టుగా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వాళ్ళు ఒక సెట్లో డిజైన్ చేసినటువంటి తీరు మనల్ని ఆకట్టుకోదు. సో మనకు క్లియర్గా మనకు అది బోర్ అయిపోతుంది. అంటే 3 క్యారెక్టర్ల మీద నడుస్తుంది. ఎక్కువ అయితే 2 క్యారెక్టర్లు, ఎన్టీఆర్ను అతను చిన్నప్పుడు అతను బోస్టన్ స్కూల్లో చదువుకున్నట్టుగా, అంటే ఖైదీల స్కూల్ చిన్నప్పటి స్కూల్ ఏదైతే ఉంటుందో అందులో చదువుకున్నట్టుగా, అక్కడ కలుసుకున్నట్టుగా, వాళ్ళు బాలనేరస్తులు అన్నట్టుగా, ఆ బాలనేరస్తుల దగ్గర ఒకరికొకరు స్నేహం చేసుకున్నట్టుగా రఘు విక్రమ్గా మారినట్టు. అయితే ఇక ఏజెంట్ విక్రమ్ చచ్చిపోయాడు, రఘు మాత్రం బతికే ఉంటాడని క్లైమాక్స్లో చెప్పడము, మళ్ళీ ఇతని యొక్క పేరు కబీర్ని కబ్బు అని పిలిచినప్పుడు ఇంటర్వెల్ గుర్తుపట్టడము. సో
ఆ ఆపరేషన్ ఈయనను వాడుకోవడం, ఈయన ఆపరేషన్ ఆయన వాడుకోవడం, కన్ఫ్యూజన్ ఎంత ఉంటుందంటే ఒక 5-6 సార్లన్నా మారిపోతారు. ఈయన కాన్సేపు మారుతాడు, ఆయన కొంతసేపు మారుతాడు. ప్రధానమంత్రిని ఏరోప్లేన్లో రక్షించేటువంటి ప్రశ్నం అంతా కూడా మనకు ఫూలిష్గా అనిపిస్తుంది మనకి. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈరోజు రిలీజ్ అయినటువంటి కూలీ ఓపెన్స్ ప్రకారంగా అమీర్ ఖాను, తర్వాత మనకు తెలుగు నటుడు నాగార్జున వీళ్ళందరూ ఉండడము, రజనీకాంత్ సినిమా కావడంతో దానికి రేపు ఇవాళ మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా కూడా ఓపెనింగ్స్ పరంగా పర్లేదు, కానీ పోటీతో కూలీతో పోల్చుకుంటే మాత్రం తగ్గిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సినిమాలో ఇంకొంచెం స్టఫ్ ఉంటే నిలబడే సినిమా ఏదో. కేఆర్ అద్వానీ స్విమ్ సూట్ కనుక లేకపోతే సినిమాలో వాళ్ళు టికెట్ పెట్టిన వాళ్ళకి ఏమీ లేదు. అంతే, 295 రూపీస్, 350 రూపీస్ రేట్లుగా పెట్టినటువంటి ఈ సినిమా సో జనరల్ పబ్లిక్ ఆడియన్స్కి ఎంతవరకు ఆకట్టుకుంటుందంటే తక్కువ డౌటే అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ బేస్ చేసుకొని చేసినప్పుడు ఇమేజ్ చూసుకోవాల్సి వస్తుంది. అట్లా ఆ ప్రకారంగా ఎన్టీఆర్ ఇమేజ్ ఈ సినిమాకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ని చూపడడం క్రూరంగా చూపించి ఆ గడ్డంతో ఆ లుక్ తోటి మనకు ఏదో వేరే ఎన్టీఆర్ ఒక దగ్గర బాడీ మన చెస్ట్ గిస్ట్ అంతా చూపించారు అతను ఎన్టీఆర్ది. అయితే మనకు విలన్ ఎన్టీఆర్ని మనం చూడడానికి ఇష్టపడం ఫ్యాన్స్ కూడా. అయితే పాటలో కొంచెం ఎన్టీఆర్కి ప్రాధాన్యత ఇచ్చారు. మంచి డ్యాన్సర్ కాబట్టి ఋతిక్ రోషన్ చేసినా కూడా ఎన్టీఆర్ డ్యాన్సే మనకు బాగా ఆకట్టుకుంటుంది. వీళ్ళిద్దరే చేయడము, కియార్ అద్వానీ ఉన్నా కూడా వాళ్ళిద్దరు గ్లామర్ సాంగ్, ఒక లిప్ లాక్ కేసు సాంగ్, ఇంతకుముందు వీళ్ళిద్దరు హీరోలు ఇద్దరు పరిచయం ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా ఇంటర్వ్యూలకు ముందు వచ్చే సాంగ్, ఈ 2 సాంగులు తప్ప పెద్దగా సాంగ్స్కి మనల్ని పెద్దగా అలరించేటువంటి విధంగా వీళ్ళు ఎక్కువ బేస్ చేసుకోకపోవడం సాంగ్స్ మీద. ఎందుకంటే మంచి వీళ్ళిద్దరి మధ్య ఇంకా రొమాంటిక్ సీన్స్ తీసేటువంటి అవకాశం ఉన్నా కూడా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళిద్దరు కొట్టుకోవడమే. అంటే ఎంతసేపు చూస్తాం కొట్టుకోవడం, 3 గంటలు కొట్టుకోవడం, 2 గంటల 53 నిమిషాలు కొట్టుకోవడమే చూడాలంటే బోర్గా అనిపిస్తుంది మనకి. సో అదే ఈ యాక్షన్ సీక్వెన్స్ అది కొంచెం దెబ్బతినేటువంటి పరిస్థితి. తర్వాత ఒకటే యాక్షన్ సినిమా ట్రెండ్ సినిమాలు కూలీ కానీ ఈ తర్వాత వార్ 2 కానీ 2 కూడా ఇది రా నేపథ్యంలో వచ్చినా ఇది యాక్షన్ సినిమానే, అది వేరే నేపథ్యంలో వచ్చినా కూలీ కూడా యాక్షన్ సినిమానే. కాబట్టి ఇద్దరు కూడా డైరెక్టర్లు అయాన్ ముఖర్జీ అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ప్రతిష్టాత్మక సినిమా అని అనుకున్నా కూడా ఎందుకనో లోకేష్ కనకరాజ్ పట్లే పబ్లిక్ మొగ్గు చూపి ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ 58 కోట్ల కలెక్షన్ అడ్వాన్స్ బుకింగ్ ఆగేది 8 కోట్ల రూపాయల కలెక్షన్ అయినట్టుగా చెప్పుకున్నారు. అయితే విజయ్ దళపతిని కలెక్షన్స్ని మొదటి రోజు కలెక్షన్ లియోని దాటలేకపోయింది ఆ కూలీ కూడా. అయితే ఇప్పుడు దీని వార్ 2 ఎఫెక్ట్ తెలుగు డబ్బింగ్ మీద అంటే తెలుగు వాళ్ళు చూస్తారనుకున్న జూనియర్